మన ముందు వచ్చే ఒక సందేహం ఏమిటి అంటే, చాలా కాలం నుంచి ప్రభు నమ్ముకొని రక్షణ పొందుకొని ప్రభులో ఉన్న కుటుంబాలుగా కొన్ని కుటుంబాలు మనం చూసినప్పుడు, ఎందుకు ఆ కుటుంబాలన్నీ శోధనలు అనుభవిస్తున్నారు, ఎందుకు ఆ కుటుంబాలన్నీ శ్రమలు అనుభవిస్తున్నారు? ప్రభువు నమ్ముకున్నారు కదా, అయినా శ్రమలు ఎందుకు, కష్టాలు ఎందుకు, ఎందుకు వాళ్ళు నిందల పాలైపోతున్నారు, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అని కొన్ని కుటుంబాలను చూసినప్పుడు, లేదా కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు మనకి ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. వారు ప్రభువు నమ్ముకున్నారు కదా, మరి ఎందుకు ఆ పరిస్థితులు అలానే ఉన్నాయి, ఎందుకు ఆ భయంకరమైన శోధన అనుభవిస్తున్నారు, ఎందుకు వాళ్ళు శ్రమల పాలైపోతున్నారు అనే సందేహాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. చూడండి, బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు ఒకసారి ఆమోసు గ్రంథాన్ని ఒకసారి చూడండి. ఆమోసు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్య భాగము నుండి కొన్ని మాటలు చదువుదాం. జాగ్రత్తగా గమనించండి ఆ మాటలు. అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా, ఎలా అంటే, మీరు షోమ్రోనునకు ఎదురుగా ఉన్న పర్వతముల మీదికి, చూడండి జాగ్రత్తగా ఇక్కడి నుంచి మాటలు మీరు గమనించాలి. మీరు షోమ్రోనునకు ఎదురుగా ఉన్న, షోమ్రోను పట్టణమునకు ఎదురుగా ఉన్న పర్వతముల మీదకి కూడి వచ్చి, పర్వతముల మీదకి మీరందరూ కూడి వచ్చి, అందులో జరుగుచున్న, ఆ షోమ్రోను పట్టణములో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి. గొప్ప అల్లరి మీరు చూడండి. అందులో జనులు ఏం చూడాలంట? అక్కడ గొప్ప అల్లరి జరుగుతుంది షోమ్రోను పట్టణములో. ఆ షోమ్రోను పట్టణమునికి ఎదురుగా ఉన్న పర్వతం మీదకి మీరు వెళ్ళి ఆ షోమ్రోను పట్టణంలో ఏమి జరుగుతుందో మీరు చూడండి. అందులో జనులు పడుచున్న బాధని మీరు కనుగొనండి. జనులు బాధపడుతున్నారు కదా, ఒక్కసారి మీరు ఎందుకు ఆ బాధ అనుభవిస్తున్నారో మీరు తెలుసుకోండి. అసలు వాళ్ళ బాధకి, వారి కష్టానికి అసలు కారణం ఏంటో ఒకసారి మీరు తెలుసుకోండి. వారు అన్ని జనాంగం అంటే కాదు, దేవుని ఎరిగిన పిల్లలు. దేవుని ఎరిగిన ఈ పిల్లలు, ఈ షోమ్రోను పట్టణంలో ఉన్న ఈ పిల్లల యొక్క గతిని చూడమని చెప్తున్నాడు. వారు ఎంత కష్టం పడుతున్నారో, ఏ విధంగా వారు అవమాన పాలవుతున్నారు, ఏ విధంగా నిందల పాలవుతున్నారు, ఎంత కరువు, భయంకరమైన కరువు. మనము షోమ్రోను పట్టణం గురించి చదివినప్పుడు ఆ పట్టణములో ఒక కరువు గురించి కూడా చాలా సందర్భంలో మనం చెప్పుకుంటాం. అది ఎలాంటి కరువు అంట? పిల్లలని కోసుకొని తినే కరువు. తినటానికి ఆహారం దొరక్క అన్నీ కోసుకొని తిన్నారు, దొరికినవన్నీ కూడా. చివరికి ఈరోజు నీ కుమార్తెని, రేపు నా కుమార్తెని అని కోసుకొని తినే ఆ పరిస్థితులు ఆ షోమ్రోను పట్టణంలో చూస్తున్నాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఆ పట్టణానికి ఎదురుగా ఉన్న పర్వతం మీదకి వెళ్ళి ఆ పట్టణాన్ని పరిశీలించండి. ఎందుకు ఈ పట్టణానికి గతి పట్టింది, ఎందుకు ఈ ప్రజలు ఈ విధంగా ఉంటున్నారు? మరి దేవుని నమ్ముకున్న ప్రజలే కదా. ఆ కరువు, ఆ శోధన, ఆ పరిస్థితులు ఏంటో మీరు బాగా చూడండి అని చెప్తూ చదువుదాం. వారు నీతి క్రియలు చేయటము వారికి తెలియలేదంట. ప్రభు ఎన్ని సమయంలో కూడా ఇలా నీతి క్రియలేంటో, మన నీతి మార్గంలో ఎలా నడవాలో ఎన్ని మారులు దేవుడు ఉపదేశించినా కూడా వీరికి అవి ఏమీ అర్థం కాలేదంట. ఈరోజు కూడా నీతిమంతుడు దేవుడు, నీతి కలిగినవి దేవుని యొక్క మాటలు. దేవుని మాటలు మన చక్కని నీతి మార్గంలో నడిపిస్తాయి. అయితే ఈ ప్రజలకు ఏం తెలియదంట? నీతి క్రియలు చేయ తెలియక. ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళకి
దేవుడు అనేక సార్లు ఉపదేశిస్తున్న ఉపదేశాన్ని వారు గ్రహించక, వారు దాని మీద శ్రద్ధ చూపక నిర్లక్ష్యం చేయటం వలన ఈరోజు ఈ దుస్థితి సంభవించింది. ఈరోజు మనం కూడా గమనించండి. అందుకే ప్రభు చాలా విషయాలు చెప్పినప్పుడు చెవి కలిగిన వాడు వినుగాక అని చెప్తాడు. అంటే మనకి చెవులు లేవా? చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ అక్కడ ఆయన రాస్తున్న మాట ఏమిటి అంటే చెవి కలిగిన వాడు వినుగాక. అంటే చెవులు తెరవబడాలి. దేవుని ఉపదేశం నిత్యం మన ముందుకు వస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు ఒక పరిశుద్ధ సంఘంగా ప్రత్యేకపరిచాడు కదా, లోకంలోంచి మనం ప్రత్యేకంగా తీసుకుని వచ్చాడు కదా, మనం ఎలా ఉండాలి అనేది ఇదిగో దేవుడు నిత్యము మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. కానీ ఈ ప్రజలంట నీతి క్రియలు చేయుట తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుంటున్నారంట. అంటే నీతిని వదిలారు, న్యాయాన్ని వదిలారు. ఏ విధంగా మేలు పొందాలి, ఎలా అయితే లోభం వస్తుంది, ఎలా అయితే పైసలు సంపాదించుకోవచ్చు, ఎలా అయితే మెప్పు సంపాదించుకోవచ్చు, ఎలా అయితే అందరి నన్ను పొగుడుతారు, అన్నీ కూడా మార్గం తప్పిపోయిన మార్గాలే. అసలు నీతిగా నడిస్తే ఎలా ఉంటుందో వారికి తెలియదు. అసలు నీతి గురించి వారు నేర్చుకోలేదు. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు అందరు రకాల ప్రజలు ఉన్నారు. ఎంతమందికి ఆ నీతి మాటలు వస్తున్నాయి? ఎంతమంది ఆ నీతి నేర్చుకుంటున్నారు? ఈ ప్రజలైతే ఏం తెలియలేదంట. చాలామంది చూసినప్పుడు ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారని. మరి వారికి నేర్పేవాళ్ళు లేకో నేర్చుకోవటం లేకో తెలియదు, కానీ ఆ పరిస్థితులు అలా వెళ్ళిపోయి అయ్యి అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఆమోస్ పుస్తకంలో చూపిస్తూ ఆయన అనే మాట ఏమిటి అంటే, వీరి నీతి క్రియలు చేయ నెరగక తెలియక. అతని నీతి క్రియలేంటో తెలియక దోచుకోవటం, అబద్ధాలు చెప్పటం, బలాత్కారంగా ఏదో విధంగా లాక్కోవటం, అన్నీ కూడా బలాత్కారంగానే. అబద్ధాలు, మోసం, రకరకాల. మనం కూడా చూడండి, కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయో. ఒక వ్యక్తి దగ్గర నుంచి మేలు పొందటానికి మనం ఎన్ని టాక్టిక్స్గా మనం మాట్లాడతామో తెలుసా? ఒకరి దగ్గర నుంచి ఒక సహాయం కావాలి అనుకున్నప్పుడు మనం మాట్లాడే మాటలు, మన పొగడతలు బయటికి వెళ్ళి దూషిస్తాం, బయటికి వచ్చి వాళ్ళ గురించి రకరకాలుగా అంటాం. కానీ మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లాభాపేక్ష కొరకు ఎన్ని రకాలుగానో మనం మాట్లాడతాం. నాలుక ఎలా అయితే అలా తిప్పుకుంటూ మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏమిటి అంటే, వీరందరూ అంట నీతి క్రియలు చేయుట తెలియక తమ నగరులలో, తన యొక్క నగరములో, తన పట్టణములో, తన గృహాల్లో, తన జీవితాల్లో బలాత్కారము చేత ఏదో మిద్దెలు మేడలు కట్టుకుంటారు, ఏదో గొప్పగా ఏదో అంత బలాత్కారం, లంచాలు ఇచ్చి ఏదో మనం లాభాన్ని పొందుకోవాలి, ఏదో ఇచ్చి ఏదో చేయాలి, అది చేస్తే గొప్ప వాళ్ళం అవుతాం. రకరకాలుగా మనిషి తంత్రాలు ఉపయోగిస్తున్నాడు. ఎన్నో ఫేక్, ఎన్నో సృష్టించి ఎన్నో చేసి ఏదో సంపాదించాలి, ఏదో గొప్పవారం అయిపోవాలి అని అనుకుంటున్న ప్రజలు దేవుడు చూస్తున్నాడు. సంగమా, దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆ మాటలు చెప్తున్నాడు ఆయన. వారు బలాత్కారముతోను దోపుడుతోను సొమ్ము సమకూర్చుకొందురు. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, కాబట్టి అందువలన ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమంటే, శత్రువు వస్తాడు, అతడు దేశమంతా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా. నీ ప్రభావము, నీకున్న ఆధిక్యత, నీకున్న గొప్పతనం అనుకుంటున్నావు కదా, నీకున్న శక్తి అనుకుంటున్నావు కదా, నీకున్న చదువు, నీకున్న ఉద్యోగం, నీకున్న స్టేటస్, నీకున్న ముద్దులు మేడలు అనుకుంటున్నావు కదా. శత్రువు వస్తాడు. శత్రువు వచ్చి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. నీ నగరములు, నీ పట్టణాలు, లేదా నీ దేహము, నీ కుటుంబము పాడైపోతుంది.
శత్రువు రావటానికి అవకాశం అండి. ఇది ఎందుకు పాడైపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు ఇంత ఎలా ఉన్నాయి? అందరము దేవాలయానికి వస్తాం కదా, అందరము దేవాలయంలో కూర్చుంటున్నాం కదా, అందరూ దేవుడి వాక్యం వింటున్నాం కదా. ప్రకటించబడుతుంది ఏంటో, మనం ఆలకిస్తుంది ఏంటో, అసలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇదిగో ప్రభు అంటున్నాడు, వారు ఏమి ఎరగకపోవటం వలన ఈ దుస్థితి కలిగిందంట. నీతి క్రియలు చేయుట వారు తెలియలేదు. మనం ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నాం కదా, అసలు నీతి క్రియలు చేస్తున్నామా? నీతిని తప్పి మనం ముందుకు కొనసాగుతున్నామా? మనం కూడా ఒకవేళ ఆ నీతిని తప్పి ఒకవేళ గొప్పవారు అవ్వటానికి అబద్ధాలో, మోసమో, కపటమో, రకరకాల కుయుక్తులుగా మన జీవితాన్ని కానీ ముందుకు తీసుకొని వెళితే చివరికి శత్రువు వస్తాడంట. అపవాది ఎంటర్ అయిపోతాడు. వచ్చి అప్పటి వరకు బాగా ఉంది అనుకుంటున్నాం కదా, అన్నీ కూడా అవమానకరంగా, హేళనకరంగా మొత్తాన్ని పాడు చేస్తాడని చెప్తున్నాడు. అందుకే ఆ పట్టణం ఆ విధంగా తయారైపోయింది. చివరికి ఆ పట్టణంలో తినటానికి ఏమీ లేని దుస్థితి. ఎంత దారుణం అండి! పిల్లలను కోసుకొని తిన్నారంట, చిన్నపిల్లలను కోసుకొని తిన్నారు. పావురపు రెట్టని డబ్బులిచ్చి కొనుక్కున్నారంట. అంటే ఉన్న పొరుగులు, జీవులు అన్నీ అయిపోయినాయి. చివరికి పిల్లల దగ్గరికి వచ్చింది పరిస్థితి. ఈరోజు గమనించండి సంగమా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఆ మార్గంలోనే ఉంటేనే మనం గొప్పవారం అవుతామా? ఒకసారి బైబిల్ గ్రంథంలో సామెతల పుస్తకంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. ఒకసారి ఆ సందర్భం మీకు జ్ఞాపకం ఉంటే చదవచ్చు. నీతిమంతునికి కలిగినది కొంచెమే. మనం కూడా చూడండి, యథార్థంగా పనిచేయండి, ఉన్నది ఉన్నట్లుగా చేయండి. మనకొచ్చే రాబడి ఎంత కనిపిస్తుంది? అక్రమంగా, లంచంతో ఈరోజు కోట్ల రూపాయలు వస్తాయి నెలలు, సంవత్సరాలు గడిచేసరికి. నిజంగా నీకు ఇచ్చిన ఉద్యోగంలో, నిజంగా నువ్వు చేసే రైట్ వేలో చేసే పనిలో ఒక్క నెలలోనే కోటీశ్వరుడు మనం అవ్వగలమా? అవ్వలేవు. నువ్వు నీతి మార్గంలో వెళితే ఒక నెలలో నువ్వు కోటీశ్వరుడు ఏమి అవ్వలేవు. కనుక ఇక్కడ రాస్తున్న మాట ఏంటో తెలుసా? నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కన్నా శ్రేష్టమైనదండి. ధన సమృద్ధి బాగా ఎక్కువ ఉన్న వారికన్నా నువ్వు నీతిగా ఉన్న వ్యక్తుల్లో కొన్నది చిన్నదైనా సరే అది శ్రేష్టము. అది అంత బలమైనది కూడా, అది అంత బలమైనది. చూడండి, మనం కూడా కష్టపడి మన చేతుల్లోనికి జీతం వచ్చినప్పుడు మనకి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా? బాగా కష్టపడిన తర్వాత ఆ దినం తీసుకునే ఆ కూలి, ఆ జీతము మన చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అదే ఏది కష్టపడకుండా ఎక్కువ వచ్చింది అనుకోండి, దానిలో కన్నా మన శ్రమతో వచ్చినది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందుకే ప్రభు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు నీతి మార్గాన్ని తప్పి రకరకాల పరిస్థితులు మనం జీవితంలో ఒకవేళ చేసినా అది రేపు మన పిల్లలకి ఆశీర్వాదం కాదు. పిల్లలకి ఇవ్వవలసింది శ్రేష్టమైనది మన పిల్లలకి ఇవ్వాలి. మనం వారు అద్భుతంగా దీవించబడతారని మీరు ఇచ్చింది కొంచెమైనా సరే, ఒకవేళ వారికి ఏమి ఇవ్వకపోయినా ఒక నీతి మార్గంలో నడిపించే చదువులేండి పిల్లల్ని. అదే గొప్పది. అసలు నీతి మార్గంలో మన పిల్లల్ని నిలబెట్టగలిగితే, నీతిని ఎలా అనుసరించాలో మన పిల్లలకి నేర్పగలిగితే అది అనేక మంది భక్తిహీనుల ధన సమృద్ధి కన్నా బహుశ్రేష్టమైనది. అది ఎంత ధనం అవ్వచ్చు. ఈరోజు అది చూసి నువ్వు మురిసిపోతున్నావు, అది చూసి అది గొప్పదిగా నీకు అనిపిస్తుందే కానీ ఇదిగో నీతి మార్గంలో నేను ఉన్నాను అనే ఒక ధైర్యం మనకుందా? చిన్నగా ఉందా, ఇంతే ఉందా అని ఎవరు అనుకుంటారని గొప్పలు పోవటానికి రకరకాల పనులు చేస్తాం మనం. దేవుడు అలా చెప్పలేదు.
మనకున్న కొంచెమైనా మన పిల్లలు నీతి మార్గంలో నడిపిస్తే చాలు, మన పిల్లలు న్యాయమైన మార్గంలో నడిపిస్తే చాలు, చక్కని ఉపదేశంలో నిలబెడితే చాలు. మన పిల్లల్ని వారే తన జీవితంలో బలవంతులుగా ముందుకు వెళ్ళిపోతారండి. నువ్వేదో కొల్లగొట్టి సొమ్మంతా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టినా మన పిల్లల జీవితాలు శాపగ్రస్తమైన వాటిగా మిగిలిపోతాయి. అందుకే చదవబడిన మాటలో కూడా ప్రభు అంటాడు, మన ద్వితీయోపదేశకాండంలో మనం చదివాం కదా, అక్కడ ఏమంటున్నాడు ప్రభు? ఒక్కసారి చదవండి. 30వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో మన ముందు ఏం పెట్టాడంట? ఒక్కసారి చదవండి. నేడు జీవమును 19వ వచనం. నేడు జీవము మరణమును ఆశీర్వాదము శాపమును నేను నీ ఎదుటను ఉంచి. మన మీద శాపం పెట్ల, మన ఎదుట ఉంచి. మన శపిస్తున్నాను అని కాదు అక్కడ మాట. ఏమంట? ఆశీర్వాదము శాపము జీవము మరణము ఇవి నీ ఎదుటి పెట్టేస్తున్నానని చెప్తున్నాడు. ఇక నీ ఇష్టం, నువ్వేం తీసుకుంటావో, నీకేం కావాలో, ఇక అంత నీ ఇష్టమే. అన్ని నీ ముందు పెట్టేస్తున్నాను. పెట్టి భూమిని ఆకాశాన్ని నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, ఏం పెట్టాను నేను? నీ ఇష్టమే. నేను ఒకటే పెట్టాను, ఒకటే ఇచ్చాను కాదు. ఆశీర్వాదం ఉంది, శాపము ఉంది, జీవముంది, మరణము ఉంది. నీకేం కావాలో నువ్వు తీసుకో. ఏది బలవంతం లేదు. ఈరోజు మనం నీతి మార్గములో మనం ప్రవేశించాలనుకుంటున్నామో, అసలు ప్రభువు ముందుంచిన దాన్ని దేని తీసుకోబోతున్నాడో మనిషికి అర్థం కావాలి. అందుకే వారికి అర్థం కాలేదంట. అర్థం కాకపోవటంలో బోల్డి నష్టం వచ్చింది. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, అది మీ ముందుంచాను. భూమిని ఆకాశాన్ని సాక్షిగా నియమించాను అని చెప్తూ ప్రభు కొన్ని మాటల కింద తెలియజేసుకుంటూ వచ్చారు. ఏమని? నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో, ఆయన దేవుడు ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లుగా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనందరికి కూడా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు చెప్తున్నాడు, మీరు ఆ దేశములో నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును. జాగ్రత్తగా గమనించండి. దేవుడైన యెహోవాయే మీ ప్రాణానికి, నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. మరలా చెప్తున్నాడు, నీ ప్రాణానికి దీర్ఘాయుష్. ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలనుకుంటాం కదా. నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అన్నా, నీ ప్రాణము నీ దేహంలోనే ఉండాలి అన్నా, దానికి దేవుడే మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన, నీ సంతానము, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా బ్రతుకుచు నీ ప్రాణమునకు నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుష్కు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. అది నీవు ఎలా ఉండాలి అంటే, నీ యొక్క దీర్ఘాయువుకు, నీ ప్రాణానికి ఆయన మూలం. ఈరోజు గమనించండి, దేవుడు మన పితరులతో వాగ్దానం చేసిన దేవుడు మనతో కూడా వాగ్దానం చేశాడు. మన వాగ్దానం చేసిన ఆ దేశంలో దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలి అంటే దేవుడు మంచి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయన నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు జీవంతో ఉండాలి, నీవు నీ పిల్లలు బ్రతికి ఉండాలి అంటే ఆయన చెప్తున్నాడు, నీ జీవానికి, నీ యొక్క ప్రాణానికి, నీ దీర్ఘాయువుకు మూలమై ఉన్న నీ దేవుని ప్రేమించి, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి.
ప్రేమించి, చూడు ఏ విషయాలు, ఆయన ప్రేమించి, ఆయన వాక్యమును విని, ఆయన ఏదైతే ఉపదేశం మీకు ఇస్తున్నాడో ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా మీరు విని ఆయనను హత్తుకొనున్నట్లు, దేవుణ్ణి మీరు హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. మీరు జీవాన్ని కోరుకోండి. అక్కడ మరణము జీవము రెండు ఉన్నాయి. మీరైతే జీవాన్ని కోరుకోండి. మీరు జీవాన్ని, నిత్య జీవాన్ని కోరుకోండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం జీవము కలిగిన వ్యక్తులుగా ఉండే విధంగా కోరుకోండి. ఇది కోరుకోవాలి, ఇది కావాలి అని అంటే మీరేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఆ దేవుని మీరు ప్రేమించాలి. లోకాన్ని మీరు ప్రేమించకూడదు. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే, ఈ భూమి మీద ప్రాణంతో మనం బ్రతకాలి అంటే, నిత్య జీవంలో ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొని యుగ యుగాలు ఆయనతో ఉండాలి అంటే ఖచ్చితంగా నీవు, నీ సంతానము ఈ భూమి మీద ఆయనను ప్రేమించాలి. లోకాన్ని నువ్వు ప్రేమిస్తే కుదరదు. ఇక్కడ నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమకు దూరం అయిపోతాము అని మనం చెప్పుకున్నాం. కనుక నువ్వు ప్రేమించవలసింది నీ దేవుణ్ణి. ఆయన ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు కదా, ఇక్కడ సుఖంగా క్షేమంగా ఉంచుతాడు ఆయన. మంచి దినాలు చూసే కృపిస్తాడు ఆయన. మంచి దీర్ఘాయువు మనకి ఇక్కడ ఇస్తాడు. మనము శాశ్వత కాలము జీవించే ఆ నిత్య రాజ్యానికి ఆయన తీసుకొని వెళ్ళాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, మీరు ఆయన్ను ప్రేమించాలి. ఖచ్చితంగా ఆయన మనం ప్రేమించాలి. ఆయన మాటలు విని ఆయన హత్తుకోవాలి. ఆయన మాటలు వినాలి. రోజు ఆయన సన్నిధిలో నుంచి అన్ని మాటలు వస్తున్నాయి కదా మన దగ్గరికి. ఎన్ని రకాల ఉపదేశాలు ఇస్తున్నాడు ఆయన, ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు ఆయన. అసలు నీతి మార్గంలో ఎలా ఉండాలని చెప్తున్నాడు. అసలు పడిపోకుండా నిలబడటానికి కొన్ని సూత్రాలు ప్రభు తెలియచేశాడు. అందుకే ప్రభు కూడా ఎక్కువ మనల్ని సమాజంగా కూడుకోమంటాడు. చక్కగా నా ఉపదేశాన్ని వినండి, మీరు దానిలో నిలబడండి. ఆయన నన్ను ప్రేమించండి. ఆయన ప్రేమిస్తే అన్ని ఆయనలో ఎన్ని మనకు వచ్చేస్తాయండి. అసలు ఆయన ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఆయన మాటలు, ఎన్ని మాటలండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన నిత్యం మనకు చూపిస్తున్నాడు. ఆయన మనకు అర్థం కాని విషయాలు కూడా అర్థమయ్యే విధంగా మన ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు కదా. ఆయన అన్ని ఉపదేశాలు మన ముందుకు ఆయన తీసుకొచ్చి చూపిస్తున్నా కూడా మనం ఈరోజు ఆ మాటలు వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. కనుక ఆయన అంటున్నాడు, ఈ శ్రమకి, ఈ వేదనకి, ఈ కష్టాలకి, ఈ అవమానాలకి కారణము అదిగో ఆయన అంటున్నాడు, దాన్ని మీరు ఎరగక నీతిని అనుసరించటం తెలియక. తెలియాలి మనందరికి కూడా ఏది మంచి ఏది చెడు. ప్రభు అంటున్నాడు అన్నీ మన ముందే ఉంచాడు ఆయన. మంచి ఏందో చెడేంటో, ఏది ముట్టుకుంటే ఏమవుతుందో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాశాడు ఆయన. అన్నీ నీ ముందు ఉంచాను. ఇది ఒక గ్రంథం మన ముందు ఉంది. దీనిలో నీతి మార్గంలోకి వెళ్ళి నడిచిన వారు ఉన్నారు, నీతి మార్గంను విడిచిపెట్టి నడిచిన వారు ఉన్నారు. రెండు మన ముందు ఉంచాడు ఆయన. లోకంలో అనేక మంది అదేంటి బైబిల్ గ్రంథంలో అలాంటివి రాశాడు దేవుడు, ఇలాంటివి రాశాడు, ఇలాంటి అపవిత్రమైన కార్యాలు జరిగించిన విషయాలు కూడా ఈయన రాసుకొచ్చారు అని, పరిశుద్ధ గ్రంథంలో అలాంటివి ఎందుకు రాశారు అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. అవునా? గ్రంథం పరిశుద్ధ గ్రంథం కదా, పాపం చేసిన వారి విషయాలు కూడా ఇక్కడ రాశాడు. అందుకే దేవుడు అంటాడు మంచి చెడు అన్నీ మన ముందు చూపిస్తున్నాడు ఆయన. లోకానికి అర్థం కాలేదు. నీతిని అనుసరించిన కుటుంబాలు, వ్యక్తులు జీవితాలు ఎలా ఉన్నాయి, నీతి మార్గంలో నుంచి తప్పిపోయిన వారు ఎలా ఉన్నారు, అందుకే అన్నీ నీ ముందు ఉంచాను. ఈరోజు కూడా చెప్తున్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథం జీవము కలిగిన మాటలు ఆయన మన ముందు ఉంచాడు. ఎంచుకోవటం మన ఇష్టం. నువ్వే మార్గాన్ని ఎంచుకుంటావో మార్గాన్ని ఎంచుకోమని చెప్పాడు ఆయన. ఇదిగో భూమిని ఆకాశాన్ని అయితే సాక్షిగా పెడుతూ ఉన్నాడు. ఈరోజు మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం కూడా చాలా సందర్భంలో ప్రభా ఆయుష్కాలాన్ని పెంచు, ఆరోగ్యాన్ని నీవు నన్ను స్వస్థపరచు అంటే అర్థమైంది. స్వస్థపరచమంటున్నామంటే ఇంకొంచెం కాలాన్ని పెంచమనే. ఏం స్వస్థత అవ్వకపోతే మన ముందుగానే, మన కాలానికి ముందుగానే వెళ్ళిపోతాం. మమ్మల్ని స్వస్థపరచు, నన్ను బాగు చేయి,
నన్ను దీవించు, ఇవన్నీ ఏంటి? ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ. అందుకే దీర్ఘాయువు కావాలి అంటే ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు, ఆయన్ని ప్రేమించాలి, ఆయన వాక్యమును విని ఆయన్ని హత్తుకొనండి, ఆయన హత్తుకొనండి అంటూ అది జీవము. మీరందరూ ఏం కోరుకోవాలి? జీవమును మీరు కోరుకోండి, అది జీవం. జీవాన్ని కోరుకుంటే ఎప్పుడు మనం బ్రతికుంటాం. అందుకే దేవుడిచ్చిన ఈ భూమి మీద ఆయుష్కాలం అంతా కూడా అంత క్షేమంగా ఉండాలి. మనకి బైబిల్లో చూపిస్తున్నాడు, ఒక పట్టణాన్ని చూపిస్తూ ఆయన, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏ పట్టణం అది? షోమ్రోను పట్టణము. షోమ్రోను పట్టణమును మీరు బాగా పరిశీలించండి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవుని పిల్లలే, ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు, మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీ ప్రభువుని హత్తుకోవాలి. చూడండి, మరొక మాటలో ఇర్మియా పుస్తకంలో కూడా హత్తుకోకపోతే ఏం జరిగిద్దో, ఆయన వాక్యాన్ని వినకపోతే ఏం జరుగుతుందో ఇర్మియా పుస్తకము 2వ అధ్యాయము 19వ వాక్య భాగం. ఇర్మియా పుస్తకము 2వ అధ్యాయము 19వ వాక్య భాగం. నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, చూడండి, విసర్జించుటయు, నీకు నా ఎడల. దేవుని విసర్జించడం అంటే ఏంటి? దేవుని నెట్టేసేస్తామా? ఆయన మన దగ్గరికి వస్తే నెట్టేశామా? ఆయన మాటని మనం త్రోసివేయటం. వాక్యమై ఉన్న దేవుడు మాటని మనం త్రోసివేస్తున్నాం. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు విసర్జించుటయు, నీకు నా ఎడల, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు. ప్రేమించమని చెప్పాడు కదా, ప్రేమించేది లేదు. వాక్యం వినమన్నాడు, నన్ను ప్రేమించమన్నాడు, హత్తుకోమని చెప్తున్నాడు కదా. ఇదిగో ఈ కారణం ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీరు ఆయన విసర్జించుటయు, నా ఎడల భయభక్తులు, నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకు శ్రమకు కారణమగునని, బాధలకు శ్రమలకు కష్టాలకు ఇబ్బందులకు కరువులకు అవమానులకు కారణమగునని నీవు తెలుసుకోవాలి, హత్తుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నీవు విని ఆ వాక్యానికి నీవు అంగీకరించి ప్రభువు నువ్వు అనుసరించాలి. అదే జీవాన్ని ప్రేమించండి. జీవము మరణము ఉంది, నువ్వు జీవాన్ని ప్రేమించు. ఏంటి జీవము? ప్రభువుని ప్రేమించడమే జీవం. ఆయన మాటని ఆలకించి లోబడటమే జీవం. ఆయన హత్తుకొని ప్రయాణం చేయటమే జీవం. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేస్తే, ప్రభువును త్రోసివేస్తే, ప్రభు యందు భయం లేకుండా ఆ నీతిని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా గొప్పవారం అవటానికి మార్గాలు వెతుక్కుంటే అది బాధ, శ్రమ, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు అన్నిటికీ కారణము అగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది. నీవు చేసిన ద్రోహము, నీవు చేసిన ఈ అనీతిమైన పనులు నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవే గద్దిస్తాయి నిన్ను, అవే నిన్ను హేళన చేస్తాయి, అవే వీధిలో పెడతాయి, అవే నీకు శిక్షిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న మనల్ని అవి శిక్షిస్తాయి అంట, దండిస్తాయి. అందుకే శరీరంలో బలహీనతలు వస్తాయి, అవే నిన్ను దండిస్తాయి. జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. చూసారా? ప్రభు కాదండి మనల్ని శపించేది, ప్రభు కాదు మనం తీసుకొచ్చి రోగాలు పెట్టేది, ప్రభు కాదు మనల్ని కొట్టేది. ప్రభు ఏది కూడా చేయడండి. ఆయన ఎప్పుడూ ప్రేమ కలిగిన వాడే. ఒక నియమం మన ముందు పెట్టాడు. ఎప్పుడైతే ఈ నియమం నుంచి పక్కకి వెళ్ళామో జరగబోయే ఆ పరిస్థితులు మనల్ని వెంటాడుతాయి. చివరికి చెప్పాడు కదా, ఎవరంట అసలు శిక్షించేది? చూడండి మరలా, నీ చెడుతనమే.
నీవు నీతి మార్గంలో నుంచి బయటికి వెళ్ళటమే నిన్ను శిక్షిస్తుంది, నిన్ను దండిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. ఆ శిక్షకి మనం అనుకుంటాం, మనం చూసి అనుకుంటాం, అదేంటి వాళ్ళు ప్రభువులో ఉన్నారు కదా, ఏంటి ఆ శిక్ష, ఏంటి అవమానం, ఏంటి పరిస్థితులు. అన్ని పరిస్థితుల మధ్య దేవుడు ఒకటే సమాధానం చెప్తున్నాడు. మీరు నీతిని ప్రేమించండి, మీరు నీతిని ప్రేమించండి. మీరు దుర్నీతికి దూరంగా మీరు రండి, లేదా అదే మిమ్మల్ని శిక్షిస్తుంది, అదే మిమ్మల్ని గద్దిస్తుంది, అదే మిమ్మల్ని దండిస్తుంది. ఈరోజు ప్రేమ కలిగిన సంగమా, మన ముందు చాలా కుటుంబాలు, చాలా పట్టణాలు, చాలా ప్రదేశాలు మన ముందు ఉంటున్నాయి. దేవుడు అంటున్నాడు, వెళ్ళు, జాగ్రత్తగా పరిశీలన చేయి. ఆ దుస్థితికి కారణం ఏంటో నువ్వు ఎరుగు, నీకు అర్థం కాకపోతే నేను చెప్తాను అని చెప్పి ఆ పట్టణాన్ని చూపించి వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో పరిస్థితి ఇది. వారికి అసలు నీతిని క్రియలు చేయటమే వారికి తెలియలేదంట. మనకు కూడా కొన్ని చేస్తాం, ఏంటి ఇది చేయొచ్చా చేయకూడదా కూడా తెలియదు మనకి. ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి తెలియదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు, ఎదుటివాడిని ఎలా ప్రేమించాలో తెలియదు, ఎదుటివాడిని ఎలా క్షమించాలో తెలియదు. అసలు నీతి ఎన్ని మార్గాలు ఎన్ని చెప్పాడో దేవుడు మనకు తెలుసా? వాటిలో ఏవి కూడా మనకి ఇప్పటికీ తెలియట్లేదు. ఆ తెలియకపోవటమే ఇదిగో వారి మీదకి వచ్చిన గొప్ప శిక్ష. కనుక మనతో చెప్తున్నాడు ఆయన, నువ్వు జీవాన్ని ప్రేమించు, నువ్వు నీతిని ప్రేమించు. ఆ నీతి నిన్ను గొప్పగా చేస్తుంది. ఆ నీతిమంతుడికి వచ్చేది చాలా చిన్నదైన, అది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే చాలా ఎక్కువ, చాలా శక్తి కలిగింది, బలం కలిగింది కూడా. నీతిగా నువ్వు నిలబడు. అనీతిమంతుడు వాడు ఎంత గొప్పవాడైనా నీతిమంతుడి ముందు ఏది నిలబడనివ్వడు దేవుడు. నీతిమంతుడి ముందు ఏది నిలబడనివ్వడు కూడా. అనీతి కొంచెం గెలిచినట్లుగా కనిపిస్తుంది, కానీ చివరికి నీతి నేరస్థాపన చేస్తుంది, నీతి స్థిరంగా నిలబడుతుంది. కనుక ప్రభు అంటున్నాడు, మన ప్రభువును హత్తుకుందాం, ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకొని ఆయన ముందుకి కొనసాగాలి. అదే జీవము. మీరు జీవాన్నే ప్రేమించండి. ఆ ప్రభువే జీవము కలిగిన వాడు. ఆ జీవాన్ని మనలో అనుగ్రహించి మనందరినీ కూడా ఆయన ఎదుటి నిలబెట్టుకుంటాడు. ఆ వాగ్దానం చేసిన ఆ పట్టణంలోనికి మనం ప్రవేశించాలి. పాత నిబంధనలో మనకి చూపిస్తున్నంతా కూడా భూ సంబంధమైనవి అన్నీ కూడా. ప్రతి మాట నిన్ను ఆశీర్వదిస్తాను, నేను అభివృద్ధి పరుస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, అన్నీ కూడా మీకు ఆ రాజ్యం ఇస్తాను, ఈ పట్టణం ఇస్తాను, ఈ దేశం ఇస్తాను, అన్నీ కూడా భూ సంబంధంగానే కనిపిస్తాయి. కానీ ఇదిగో ప్రభు మన పరసంబంధమైన విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక మనందరం కూడా యుగ యుగాలు ఆయన సన్నిధిలో జీవించే ఆ ధన్యత పొందుకోవాలంటే ప్రభువును మనం అనుసరించాలి. ఆయన మాటని మనం గ్రహించాలి. గ్రహించి ఆయనలో నిలబడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.